తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం సాయంత్రం 2 పూటల ఘనంగా వేడుకలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 2 ఉదయం 9:30 గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కోసం సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీస్ బలగాలతో పరేడ్ మార్చ్ ఫాస్ట్ వందన స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అలాగే సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6:30 ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ను నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. వీటితో పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంకు బండ్పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు జయ జయ హే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందెశ్రీ, సంగీత దర్శకుడు శ్రీ ఎంఎం కీరవాణి పాల్గొంటారు. రాత్రి 8:50 10 నిమిషాల పాటు హుసేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరచిమ్మేలా బాణసంచా కార్యక్రమంతో వేడుకలను ఘనంగా ముగిస్తారు. ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు ఉండేలా వీఐపీ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.